హాయ్ అండి. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇక్కడ ఈరోజు వ్లాగ్ ట్యూస్డే వ్లాగ్ అనమాట. అదేనండి మంగళవారం వ్లాగ్ అండి. ఇంకా మంగళవారం మన పని ఎలా ఉంటుందంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి 12 దాకా పరుగండి. ఇంకా పరుగులు పెడితే పనులు చేసుకోవడమేనమాట. ఇంక పొద్దున్నే లేచి స్టవ్ అంతా క్లీన్ చేసుకుని ఫస్ట్ పెట్టాల్సింది ఏంటనుకుంటున్నారు? అదేనండి టీ. ఇంకా టీ పెట్టాలన్నమాట మార్నింగ్ లేచిన వెంటనే. ఎందుకంటే మా అమ్మమ్మకి టీ బాగా అలవాటు. మార్నింగ్ అయితే కొద్దిగా తాగాలి, మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ టీ కూడా ఉండదన్నమాట. కొద్దిగా టీ ఇస్తే ఎనర్జీ వస్తుందన్నమాట. సో మా అమ్మమ్మతో పాటు నేను కూడా కొద్దిగా టీ తాగేస్తున్నాను అనుకోండి. ఇంకా ఈరోజు అయితేనే పొద్దున్నే టీ పెట్టేస్తానండి. ఇంకా టీకి డికాషన్ పెట్టగానే ఇంకా అటు వాటర్ వచ్చేస్తున్నాయి. ఇంకా పిల్లోడికి క్యారేజ్కి అయితే రెడీ చేయాలి ఫాస్ట్గా. ఆటోకి టైం అయిపోతుందని చెప్పేసి ఒకే టైంలో ఎన్ని వర్క్స్ జరుగుతాయి అనుకుంటున్నారు. ఇక్కడ టీ పెట్టినట్టుగానే ఉంటుంది. పక్క నుంచి మళ్ళీ గుమ్మం తుడుస్తానమ్మ, ఇవన్నీ పక్కకు జరుపు అని చెప్పేసి అమ్మమ్మ అన్నదని ఇంకా టీకి అయితే ఇక్కడ స్టవ్ మీద పెట్టేసండి. ఇదిగోండి ఇవన్నీ పక్కకు జరిపేస్తున్నాను అనమాట. ఇది అమ్మమ్మ మంచము. ఇంకా ఎదుర ఫ్యాన్ ఉందన్నమాట. అక్కడ అయితే ఫ్యాన్ లేదు, మధ్యలో ఉంటుంది ఫ్యాన్. అందువలన అయితే అక్కడికి వేసుకుంటుంది అనమాట మధ్యలోనికి. సో పక్కకు గంటేసాను. ఇదైతే ఇంకా డే అస్తమానం సైడ్గానే ఉంటుంది మంచం అయితే. ఇంకా పక్క జరిపేసి ఇవన్నీ తీయమని చెప్పింది. అవన్నీ అడ్డంగా ఉన్నాయని తీస్తున్నాను అనమాట. ఇవన్నీ తీసేలోపు ఇంకొక పక్క నుంచి అండి ఆటోకి అయితే స్కూల్ ఆటో అయితే టైం అయిపోతుంది. పిల్లల్ని లేపుకుంటూ ఇంకా వంట చేయడానికి అయితే సన్నద్ధం అవ్వాలన్నమాట. ఈరోజు నేను ఏం చేశానంటే స్పెషల్గా చపాతీ చేసి ఆలు కర్రీ అయితే చేశాను అనమాట. ఆలు కర్రీ చేశాను. నెక్స్ట్ క్యారేజ్లోకి వచ్చేసి క్యారెట్ ఫ్రై అయితే చేశానండి. ఇంకా ఈ పక్క నుంచి ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి వేరే స్టవ్ మీద అయితేనే బియ్యం పెట్టేసుకున్నాను. కడిగేసి బియ్యం అయితే పెట్టేశాను అనమాట రైస్కి. ఇంకా రైస్ అయితే ఉడికిపోతుంది కదా, మనం ఈ పనులన్నీ చక్కబెట్టుకునే లోపు అని చెప్పేసి ఇంకా అవన్నీ సామాన్లన్నీ పక్కకి గంటేసి మంచం అదిని మొత్తం అంతా గుమ్మంలో ఖాళీ చేసి ఇదిగోండి బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను అనమాట. పక్క నుంచి అయితే టీ మరుగుతుంది. ఇంకా టీ మరుగుతూ ఉండగానే పక్కన స్టవ్ మీద అయితే చక్కగా అన్నం అయితే పెట్టేసుకున్నాను. ఈ అన్నం ఉడికిలోపు ఇంక ఇవి ఇక్కడ చేస్తూ ఉన్నానండి. ఇంకా మన పైప్ అయితే పిలుస్తుందండి. దేనికనుకుంటున్నారో వాటర్ పట్టమని అన్నమాట. ఇదిగోండి నేను వాటర్ పట్టడానికి వెళ్దాం అనుకునే లోపు మా అమ్మమ్మ ఏం చేస్తుంది చూసారా, ఈ గుమ్మంలో నీట్గా అసలు తుడిచేస్తుంది అనమాట. ఇంకా ఈ తుడుస్తుందా చక్కగా అంట్లో కడుగు పెడుతుందండి. నేను కడుక్కుంటానులే తర్వాత అంటే, లేదు నువ్వు చేసుకునే లోపు ఆ పనంతా నేను చేసేస్తాను, నీకు సాయం చేస్తాను అన్నట్టుగా చేస్తుంది అనమాట. ఇంకైతేనే ఇంకా ఇవంతా తుడుచుకొస్తుంది కదా, మనం అయితే ఇంకా నీళ్ళు పట్టడానికి వెళ్ళాలి. పైపు అయితే పిలుస్తుంది అనమాట. కరెక్ట్గా వాటర్ కూడా అదే టైంలో వస్తాయండి. మీకు చాలా వీడియోస్లో చెప్పాను. ఇంకా వాటర్ పట్టుకోవాలి. ఇదివరకు అయితే మనకి వాటర్ పట్టుకుని అంత ప్రాబ్లం అయితే ఉండేది కాదు. వేరే ఇంట్లో అయితే ఇంకా మనకి ట్యాంక్స్ అలాంటివి ఏం లేవు కదా. ఈ డ్రమ్స్లోనూ అందులోనూ మొత్తం బకెట్లో అన్నిటిలోనూ కూడా ప్రతి పూట కూడా వాటర్ పట్టుకోవాలన్నమాట. ఇంకా మొక్కలు అయితే కొద్దిగా యువతలకు జరిగిపోయినాయి చూసారా, అటు ఇటు తిరుగుతుంటే తగిలేస్తున్నాయి మొక్కలు అయితేనే. ఇంకా అవి ఇంకా అరేంజ్మెంట్ చేయాలి నీట్గానే, మళ్ళీ సర్దాలన్నమాట. ఇక ఈ తెప్పల్లో అయితే నీళ్ళు పెట్టేస్తాను. పిల్లోడికి అయితే స్నానానికి నీళ్ళు పెట్టాలి కదా. ఇంకా ఇందులో అయితే కొన్ని నీళ్ళు పెట్టేసి మొత్తం స్నానానికి అయితే నీళ్ళు కూడా పెట్టేస్తాను అనమాట. నేను జస్ట్ ఇలా వెళ్ళి టీవీ చూసుకుని వచ్చేలోపు నిండిపోయిందండి. ఆ తెప్పలు అయితేనే తీసేసి వేరే దాంట్లో పెట్టాలి. పక్కకు పడిపోయింది అనమాట పైపు, మోటార్ వేసుకొచ్చేసరికి. ఇంకా పైప్ అయితే వేరే దాంట్లో పెట్టేస్తున్నాను. పక్కన డ్రమ్స్ అవి ఉన్నాయి. కొద్దిగా మంచినీళ్ళు కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఈ లోపు అయితేనండి మనం టీ పెట్టాం కదా పొయ్యి మీద, అదైతే మరిగిపోయింది. పాలు కూడా వేసేసాను అనమాట. చక్కగా మరిగిపోయింది కదా. ఇంకా వడపోసేసుకుని అమ్మమ్మకి కొద్దిగా టీ ఇచ్చేసి మనం కూడా కొద్దిగా టీ తాగేద్దాము. చూసారా ఫోన్ అయితే ఇలా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది మధ్యలోనే. ఎందుకంటే అసలు మొత్తం పుత్తూరు గుట్లు కట్టానండి మొత్తం ఫోన్కి అయితేనే, స్టాండ్కి అయితేనే. ఇంకా ఫోన్ బరువు మొయ్యలోకి అలా తిరిగిపోతూ ఉంటుంది మధ్యలోనే. ఇంకా కొద్దిగా టీ అయితే అమ్మమ్మకి ఇచ్చేసి నేను కొద్దిగా టీ తాగేసానండి. టీ తాగేసే లోపు ఇంకా అన్నం పెట్టాను కదా పొయ్యి మీద, అన్నం అయితే ఉడికిపోయిందనమాట. అన్నం కూడా వంచేసుకున్న తర్వాత పిల్లలు లేచారండి. లేస్తే వాళ్ళిద్దరికీ కూడా కొద్దిగా నిమ్మకాయ సాల్ట్ వేసి వాటర్ అయితే ఇచ్చాను అనమాట. తర్వాత అండి కొద్దిగా క్యారెట్ ఫ్రై చేద్దామన్నట్టు పిల్లడి క్యారేజ్లోకి అయితేనే క్యారెట్ మంచిగా తురిమేసుకుని క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను.
ముక్కలుగా చేయనండి, జస్ట్ క్యారెట్ తురుముతో అయితే ఫ్రై చేస్తాను అనమాట. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత భలే ఉంటుంది టేస్ట్. దాంట్లోకి రసము తోడుగా ఉందనుకోండి ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా చారు ఉంది, చారు పెట్టేసాను, నైట్ చారు ఉందన్నమాట. అవి వేసుకొని అన్నాడు, సర్లే ఇంకా క్యారెట్ ఫ్రై ఒకటే పెడతానని చెప్పేసి క్యారేజ్లోకి అయితే క్యారెట్ ఫ్రై ఒకటి చేసి పెట్టేశాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్గా ఏం చేశాను అంటేనండి, ఈరోజు పెద్ద టాస్క్ అండి బాబా. ఏంటనుకుంటున్నారు, పనిలో పనిగా ఇదిగోండి చపాతీలు చేయమని అయితే చెప్పారండి. ఇంకా చపాతీలు చేయడానికి అయితే సిద్ధమైపోయాను అనమాట. క్యారెట్ ఫ్రై అయిపోయింది కదా, స్టవ్ కట్టేసాను. ఇంకా నీళ్ళు అయితేనే మధ్య మధ్యలో లేచి వెళ్తా ఆ బకెట్లోనికి పైపు మార్చుకుంటా ఇటు అటు తిరుగుతూ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ అమ్మమ్మ అయితేనే కొద్దిగా బంగాళదుంపలు చెక్కు పెడుతుంది. ఇదిగోండి ఇంకా చపాతీ పిండి అయితే పిసికేసాను కదా, చక్కగానైతే చేసాను. ఇంకా కర్రీ అయితే చేద్దామని చెప్పేసి చపాతీలు చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా, అదే ఉండలుగా చేసి పెట్టేసుకున్నాను. తర్వాత పందం ముందైతే కూర అయితే మొత్తం వండేసాను అనుకోండి, చక్కగా అది ఉడికేలోపు మనం చపాతీలు అయితే చేసేసుకోవచ్చు అన్నట్టుగానే. అసలు ఈ కర్రీ అంటే సూపర్ ఉంటుందన్నమాట. కుర్మా టైపు చాలా బాగుంటుంది. ముందైతే ఆనియన్స్ వేసుకుని చక్కగా వేయించేసుకున్నాను అనమాట. వేయించేసుకున్న తర్వాత బంగాళదుంపలు టమాటా వేసుకుని మంచిగా వేయించేసుకుని కర్రీ అయితే చేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నూరాల్సి వచ్చిందనమాట. అంటే కొద్దిగా వేస్తాం కదా, మిక్సీ గిన్నెలోకి అయితే ఎటు సరిపోదండి వేయడానికి. మిక్సీ గిన్నెలో వేస్తే మొత్తం గిన్నె అంతా అవుతుంది తప్ప నలగదన్నమాట. సో శనగకాయలు ఉంది, శనగకాయల మీద అయితే చక్కగా నూరుకుని వచ్చేసాను అనమాట. ఇలా ఉల్లిపాయలు మగ్గేలోపు మసాలా అయితేనే అదిగో ప్లేట్ మీద పెట్టాను కదా, చూడండి మసాలా ముద్ద అయితేనే అదంతా ఈ కర్రీలోకే. ఇంకా ఈ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత బంగాళదుంప ముక్కలు అయితే వేసేసి మంచిగా వేయించేసుకోవచ్చు. వేయించుకున్న తర్వాత టమాటాలు వేసిన తర్వాత ఇంకా మసాలా అయితే వేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇంకా చపాతీల్లోకి కాస్తంత లెమన్ వేసుకుని ఆనియన్స్ వేసుకుని తింటే భలే ఉంటుందండి. పచ్చి ఆనియన్స్ పెంచుకుని తింటే మనం బయట పరోటాకి ఎలా అయితే కాంబినేషన్ అవుతుందో చపాతీకి కూడా అవుతుందన్నమాట. ఇంకా చపాతీకి వేరే కర్రీస్ ఏమీ సూట్ అవ్వండి. ఎందుకో అడుగుతున్నారు ఏం అనుకున్నాను, కానీ ఒకసారి టేస్ట్ చూస్తే ఇంక ఈ కర్రీ నచ్చుతుందన్నమాట. మిల్ మేకర్ ఒకటి ఇదొకటి చాలా బాగుంటుంది కర్రీ. 4-5 చపాతీలు తినేయచ్చు అనమాట. అసలు మామూలుగా అయితే ఒకటి కూడా తినలేము కదా, ఈ కర్రీస్ వేసుకుని అయితే శుభ్రంగా తినచ్చు. చక్కగా నేను క్యారెట్ ఫ్రై చేస్తాను. మా పెద్దోడైతే కర్రీ ఉంది కదా అని చెప్పేసి మధ్యాహ్నం కూడా చపాతీలో ఉంచమన్నాడు అనమాట. సో ఇంకా చపాతీలే ఉంచేసాను. ఆఫ్టర్నూన్ చపాతీలు తినేసాం అనమాట. ఏంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీ, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చపాతీ తిన్నాం అనమాట. ఇంకా నైట్ అయితే రైస్ క్యారెట్ ఫ్రై ఉంది కదా, కొద్దిగా రసం పెట్టాను. అలా అయితే అయిపోయింది మొత్తం ఈరోజు డిన్నర్ కూడా చక్కగానే. ఇక్కడైతే కర్రీ అయితే అయిపోతుంది కదా, ఇంకా పక్కనే స్టవ్ మీద అయితేనే చపాతీ చేసుకున్నాను. చపాతీ కూడా పెట్టాలి, కాల్చాలన్నమాట. ఈ లోపు పిల్లోడికి క్యారేజ్ అది పెట్టేశాను. చిన్నోడికి వాడికి టైం అయిపోతుంది కదా ఆటోకి అని చెప్పేసి వాడిని రెడీ చేస్తున్నాను అనమాట. వంట చేసుకుంటూనే వాడిని కూడా రెడీ చేయాలండి, లేకపోతే చాలా కష్టం, లేట్ అయిపోతుంది పాపం వాడికైతేనే. ఫాస్ట్గా అంటే మ్యాక్సిమం రెడీ అయిపోతాడు తనంతట తానే. ఇంకా కొన్ని పనులు మనం చేయాల్సినవి ఉంటాయి కదా, క్యారేజ్ పెట్టేవి కానీ, బుక్స్ సర్దేవి కానీ, వాటర్ పట్టేవి కానీ, అలాంటివన్నీ చేస్తూ ఉంటాము. ఇంక ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా వాటర్ వేసాను కదా, మగ్గిపోతుంది అన్నమాట. మూత పెట్టుకుంటేనే చక్కగానే ఇంక దీని పని ఉండదు మనకి. ఉప్పు కారం వేసేసుకుని మసాలా వేసుకుని చక్కగా మగ్గించేసుకుని కాస్తంత వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకుంటే దగ్గరగా ఉడికేంత వరకుని ఒక పని అయిపోతుంది. ఈ లోపు చపాతీలు అయితే పామేసాను. మొత్తం అన్నీ చేసిన తర్వాత ఒక 2-3 ఉంటాయి. నేను ఇవి కాలుస్తానమ్మమ్మ నువ్వు చేసి అని చెప్పేసి అమ్మమ్మకి అయితే అప్పు చెప్పేసి వస్తాను అనమాట. ఇంకా పక్కన కూర అయితే మగ్గుతూ ఉంటుంది, పక్కన మనం చపాతీలు అయితే కాల్చేసుకుందాము. లైట్గా ఆయిల్ వేసుకుని చక్కగా మంచి హెల్తీ ఫుడ్ కదండి. మనకి గోధుమ పిండి అంతా కూడా రేషన్లో వస్తుంది కదండి, ఆ గోధుమ పిండి అనమాట. 2 ప్యాకెట్లు వచ్చినాయి. ఇంకా ఈ వారంలో మొత్తం చేసాను అనమాట. ఒక ప్యాకెట్ ఉంది, ఆ ప్యాకెట్ కూడా నెక్స్ట్ ఒక వారం ఆగి మళ్ళీ అది చేస్తాను. అస్తమానం చేసినా తిన్నారు కదా, ఇంకా మధ్యలో ఒక్కొక్కసారి చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా చపాతీలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇంటి దగ్గర టిఫిన్ ఉంటుంది కదా, డైలీ టిఫిన్ షాపే కదా అని అనుకోవచ్చు కదా. కాకపోతే 2 రోజులు హోటల్కి సెలవు వచ్చింది, మన పొయ్యి మీద పెనానికి పని వచ్చిందన్నమాట. అందుకని చపాతీ చేయాల్సి వచ్చింది. పిల్లలు కూడా ఎప్పటి నుంచో ఇంకా ఆ ఇడ్లీలు బజ్జీలు అస్తమాను తిని ఇంకా బోర్ కొడుతుంది కదా, మధ్యలో కాస్త చేంజ్గా ఉంటుందని చపాతీలు అయితే పెట్టుకున్నాను.
లేకపోతే అస్సలు పని అవ్వదండి. ఇంత హడావిడి అయిపోతుంది అనుకుంటున్నారు, చాలా అంటే చాలా హడావిడి అయిపోతుంది మార్నింగ్. ఇంచుమించు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి 8:39 వరకు కూడా ఇంకా పరుగు అనమాట, పరుగు పందెంలా ఉంటుంది. తర్వాత రిలాక్స్ అయిపోయి మిగతా పనులు నెమ్మదిగా చేసుకుంటాం అనుకోండి. కాకపోతే ఆ టైం వరకునైతే పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకునైతే కాస్తంత పరుగు పందెంలా అనిపిస్తుంది అనమాట. ఇంకా పక్కన కూర అయితే మగ్గిపోతుంది. ఇక్కడ చపాతీలు కూడా చేస్తాను. ఫస్ట్ అయితే కొన్ని చేస్తాను అనమాట పిల్లలకి, అమ్మమ్మకని. తర్వాత అయితే నేను తర్వాత తింటాను కదా, నేను తర్వాత చేసుకుందాం అన్నట్టు ముందు కొన్ని అయితే కాల్చేసాను. అవి పిల్లలకి పెట్టేసి మా అమ్మమ్మకు కూడా పెట్టేద్దాం అన్నట్టు. తర్వాత నా వరకు అయితే నేను తర్వాత చేసుకుంటానండి. ఇంకా ఫ్రెష్ అవ్వాలి, పూజ చేసుకోవాలి, అవన్నీ పనులు ఉన్నాయి కదా. ఇంకైతే ఈరోజు ఇంత హడావడి అయిపోయిందంటే అసలు. కానీ కర్రీ అండి భలే వచ్చిందండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అయితే అమ్మమ్మకి నిమ్మకాయ వేస్తానన్నాను, వద్దే బాబు నాకు నిమ్మకాయ అంటుందన్నమాట. సర్లే అమ్మమ్మ వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి తినేసి అని చెప్పేసి అమ్మమ్మకి అయితే ఇచ్చేసాను. ఈ లోపైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంక ఇదిగోండి పూజకి అయితే పువ్వులు కోసుకుంటున్నాను అనమాట. ఇంకా మనకి ఆ దేవుడి దయవల్ల ఇంటి ముందు అయితే మొక్కలు వేసుకోవడం వల్ల పువ్వులకి అస్సలు లోటు ఉండట్లేదు. కొంతమంది ఒక్కొక్కసారి కోసుకెళ్ళిపోతూ ఉంటారు, కానీ నేనైతే శంఖం పూలు, మామియాల నుంచి మందార పూలు, ఇంకా అవన్నీ తెచ్చుకుని అయితే దేవుడికి పూజ చేసుకుంటాకి బోల్డ్ పూలు వస్తున్నాయి అన్నమాట. ఇంకా డైలీ కూడా పూజ చేసుకుంటాకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మంచిగా నిండుగా పూలు అయితే పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఇంకైతే పూలు అవన్నీ కోసుకుని వచ్చాను కదండి. ఇంకా దేవుడి మూల అయితే అలంకరించేసుకున్నాను. ఇంకా పువ్వులు చూస్తారా, బొట్టు నుండి ఎన్ని పువ్వులు వచ్చినాయో, చాలా అంటే చాలా వచ్చినాయి అన్నమాట. ఇంకైతే ప్రతిరోజుని విరజాజులు వస్తున్నాయి కదండి మాకు, ఆ విరజాజులన్నీ కూడా కోసి ఉంచుతున్నాను అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టి. నైట్ మార్నింగ్కి బాగుంటున్నాయి పూజ చేసుకుంటానికి, ఈవినింగ్ పూజ చేసుకునే టైంలో ఈవినింగ్ పెట్టడానికి బాగుంటున్నాయి, చాలా బాగుంటున్నాయి అన్నమాట. ఫ్లవర్స్ విరజాజులు పెడితే చక్కగా దేవుడి గది అంతా కూడా మంచి స్మెల్ అన్నమాట విరజాజులు అయితేనే. ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాను, ఏదో కాస్త హడావడిగానే చేసుకున్నాను, లేట్ అయిపోతుంది అన్నట్టు. ఇదిగోండి ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే కూడా చక్కగా ముగ్గులు అయితే పెట్టేసుకుని ఇక్కడ కూడా పూజ చేసుకుందాం అన్నట్టు ముగ్గు పెట్టుకుంటున్నాను అన్నమాట. అయితే ఈరోజు ముగ్గు అండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఎంత బాగుంది అనుకుంటున్నారు, నిజంగానండి. ఇంకా ఈ ముగ్గు మీరు కూడా నేను షార్ట్లో పెట్టాను, మీరు కూడా చూసుంటారు కదా, చాలా బాగా వచ్చింది, నాకు మంచిగా నచ్చేసింది అనమాట. మీకేమనిపించిందో అసలు కామెంట్లో తెలియచేయండి. వీడియో మాత్రం నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఏంటోనండి అనుకుంటాం, కానీ అలా అనగానే ఆషాఢం వచ్చిపోయిందా, అబ్బా శ్రావణం వచ్చింది అనుకుని ఆలోచించేలోపే అప్పుడే శ్రావణ మాసం పూర్తయిపోతుందండి. ఎందుకో చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. నాకు నెలలు అయితేనే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి, అప్పుడే శ్రావణం పూర్తయిపోతుంది. ఇంక ఈ శ్రావణ మాసంలో చక్కగా మీరు పూజలను బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఇంకా ఇదండి వ్లాగ్ అయితేనే. ఇంకా తులసమ్మ దగ్గర కూడా చక్కగా పూజ అయితే చేసుకున్నాను అన్నమాట. మంగళవారం వ్లాగ్ అయితే ఇది. ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన వర్క్ అంతా కూడా షూట్ చేయడానికి అస్సలు స్టోరేజ్ సరిపోలేదు ఫోన్లో. సో నెక్స్ట్ టైం ఈవినింగ్ వ్లాగ్ కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట. మరి ఇదండి ఈరోజు వ్లాగ్. ఉంటాను మరి. ఇంతవరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.